నెంబర్ 1, హెన్రీ స్మోసాకే అనే వ్యక్తి ఏ ఖర్చు లేకుండా తక్కువ ధరలో ఎగిరే కారును సృష్టించాలి అని అనుకున్నాడు. దాంతో అతను చేసే జాబ్ ని వదిలేసి అడ్వాన్స్డ్ వెహికల్ ఇంజనీర్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కంపెనీ మొదటి 2 ప్రోటోటైప్ వెహికల్స్ ని తయారు చేసింది. వాటి పేరు ఏవి మేజర్, స్కై మాస్టర్ ఏరోప్లేన్ రెక్కలని ఫోర్డ్ పింటోత కార్ కలిపి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు క్రియేట్ చేశాడు. ఈ రెక్కలు ఫిక్స్ చేయవచ్చు మరియు తీయవచ్చు. దీన్ని టెస్ట్ చేయడానికి సెప్టెంబర్ 11, 1973లో టెస్ట్ ఫ్లైట్ సమయంలో వెళ్లారు. సో దాన్ని నడపడానికి ఎక్కి నడుపుతుండగా ఆ వింగ్స్ మరియు కార్ డిఅటాచ్ అంటే జత నుంచి వేరుపడి ఫ్లైట్స్ పైకి కార్ కిందికి పడిపోయింది. దాంతో హెన్రీ మరియు అతని తోడు ఉన్న బిజినెస్ మ్యాన్ హారోల్డ్ బ్లాక్ అక్కడనే చనిపోయాడు ఆ యాక్సిడెంట్ వల్ల. సేమ్ ఈ ఇన్సిడెంట్ లాంటివే మన హిస్టరీలో ఎన్నో జరిగాయి. శాస్త్రవేత్తలు వారు తయారు చేసిన ఇన్వెన్షన్స్ తోటే చనిపోయారు. వారిలో కొంతమంది గురించి అలాగే కొన్ని పిచ్చి ఇన్వెన్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అలాగే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 4, 1912 ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్స్ రైచల్ అనే టైలర్ తనకు తానుగా ఒక సొంతంగా డిజైన్ చేసిన వింగ్ సూట్ ని వేసుకొని ఈఫిల్ టవర్ పైకి ఎక్కాడు. ఎందుకంటే అతను ఒక సొంతంగా ఒక సూట్ ని తయారు చేశాడు. సూట్ గురించి న్యూస్ పేపర్ వాళ్ళు ఇది అన్ని మామూలు సూట్ల కన్నా కొంచెం ఎక్కువ అంతే అని చెప్పారు. దాంతో సూట్ గురించి అందరికి తెలపడానికి ఈ సూట్ ని టెస్ట్ చేయడానికి ఈఫిల్ టవర్ పైకి ఎక్కాడు. ఫస్ట్ డమ్మీలను ఉపయోగించి చేద్దాం అని ప్లాన్ వేశాడు. కానీ అతను అక్కడికి వెళ్ళాక తనకు తానుగానే టెస్ట్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఫ్రాన్స్ ఇంతకు ముందే ఒకసారి డమ్మీలను ఉపయోగించి చేశాడు, కానీ అది విఫలమైంది. దాంతో అతని ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినకుండా తనకు తానుగానే టెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇక ఉదయం 8:22 రిచల్ట్ ఈఫిల్ టవర్ పైకి చేరుకున్నాడు. అతను సూట్ ని సర్దుబాట్లు చేసుకున్నాడు. తన ఇన్వెన్షన్ ని నిరూపించాలని ఎమర్జెన్సీ రోప్ ఇలాంటి ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా రెడీ అయ్యాడు. ఇక అతను పేపర్లను గాల్లోకి విసిరేశాడు గాలి దిశను పరిశీలించడానికి. ఎయిర్ వచ్చే వ్యతిరేక దిశను బేస్ చేసుకుని ఓ పొజిషన్ లో నిల్చున్నాడు. న్యూస్ పేపర్ వాళ్ళు కెమెరాలతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతని కాలుని ఒక దానిపైన పెట్టి అతని సూట్ 32 అడుగుల విస్తీర్ణంలో మరియు 16 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. కానీ ఆ పారాషూట్ అతను చేసిన వింగ్ సూట్ అతనికే చుట్టుకుపోయి కింద పడ్డాడు. అతను పడ్డ వేగానికి 5.9 ఇంచెస్ కిందికి వెళ్లిపోయాడు. అతని బాడీ షేప్ అవుట్ అయిపోయింది. బాగా దెబ్బలు తాకాయి. ఇమీడియట్ గా అక్కడ ఉన్న పోలీసులు అతన్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లారు. కానీ ఇంత జరిగినా అతను బతికేవాడే. కానీ అతను చనిపోయే రిపోర్ట్ ల ఆశ్చర్యకరమైన ట్విస్ట్, అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడని ఉంది. ఈ వీడియోకి సంబంధించి ఏజ్ రిస్ట్రిక్షన్ పడుతుందని ఇన్స్టాగ్రామ్ లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు అక్కడికి వెళ్ళి చూడండి. నెంబర్ 3, విలియం బల్క్. చదవడంలో తప్పులుంటే క్షమించండి. ఇతను చాలా దారుణంగా చనిపోయాడు. విలియం ఇమేజ్లను కూడా ప్రింటింగ్ తీసేలా ఒక మిషన్ ని సృష్టించాడు. దీనిలో ఒక రోలర్ ఉంటుంది. దాంతో ఇతను ఇమేజెస్ ని ప్రింట్ తీసేవాడు. ఇలాంటివే కొన్ని మిషన్స్ తయారు చేసి కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అతను ఇన్వెన్షన్ చేసిన దాంతోనే యాక్సిడెంటల్ గా అతని కాలు ఆ మిషన్ లో పడింది. అంతే క్రాష్ అయిపోయింది. ఆ ప్రింట్ చేసే ఇంక్ విలియం మోకాల్లోని లోపలికి వెళ్ళిపోయింది. విలియం ని సర్జరీ చేస్తుంటే అతను చనిపోయాడు. దీనికి కారణం ఆ యాక్సిడెంట్ వల్ల అతని కాలుకి వ్యాధి సోకి చనిపోయాడు. నెంబర్ 4, మేరీ క్యూరీ. ఇప్పుడు చెప్పిన అందరూ ఇంతకు ముందు చెప్పిన దానిలోనైనా యాక్సిడెంటల్ గా లేదా ఎక్స్పెరిమెంట్ వల్ల చనిపోయారు. కానీ ఈమె మాత్రం మామూలుగానే చనిపోయింది. ఈమె టాప్ 10 సైంటిస్టులలో ఓ లిస్ట్ చేస్తే ఈమె అందులో ఉంటుంది. ఒకే వ్యక్తికి 2 నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ 4 సైంటిస్టులలో ఈమె ఒక 7 నవంబర్ 1867 లో పుట్టింది. ఈమె వీళ్ళ పేరెంట్స్ కి 5th చైల్డ్. 1891 లో ఈమె హైయర్ స్టడీస్ కోసం ప్యారిస్ వెళ్ళింది. అక్కడే ఆమె ఇంపార్టెంట్ సైంటిఫిక్ వర్క్స్ అన్ని చూసుకునేది. ఈమె రేడియేషన్ మీద చాలా కాలంగా పరిశోధన చేసేది. 1903లో ఈమెకు మొదటి నోబెల్ ప్రైజ్ వచ్చింది రేడియాక్టివ్ ఫినోమినా కనిపెట్టినందుకు. ఆ తర్వాత 1911లో ఈమెకు 2వ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, పోలోనియం ఈ ప్రపంచంలో అత్యంత రేడియాక్టివ్ ఎలిమెంట్. 1 గ్రామ్ పోలోనియం తో 1 కోటి మందిని చంపొచ్చు. ఈ పోలోనియం ని మరియు రేడియం ని కనిపెట్టింది మేరీ క్యూరీనే. మేరీ క్యూరీని మేడం క్యూరీ అని కూడా అంటారు. ఈమె ఎక్కువగా రేడియాక్టివ్ ఎలిమెంట్స్ తోటే వర్క్ చేసేది. దాంతో రేడియేషన్ ఎఫెక్ట్ అప్పట్లో ఎవరికి తెలిసేది కాదు. దాంతో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కారణంగా ఆమె బాడీలో బ్లడ్ సెల్స్ ప్రొడ్యూసింగ్
ఆగిపోయింది. ఆ ఎఫెక్ట్ కారణంగా ఆమె చనిపోయింది. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం క్యూరీ చాలా రేడియేషన్ కి గురైంది. ఎంత రేడియేషన్ అంటే ఈమె రాసిన డాక్యుమెంట్ పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా చదవడం వల్ల మనకు కూడా ఇప్పటికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ డాక్యుమెంట్ ని చదవడానికి స్పెషల్ అయిన బట్టలను ధరించి వెళ్ళాలి. నెంబర్ 5 సైల్వెస్టర్ హెచ్ రోపర్. రోపర్ మొట్టమొదటిసారిగా మోటార్ సైకిల్ ని ఇన్వెంట్ చేశాడు. 1996లో అతను మోటార్ సైకిల్ ని టెస్ట్ చేయడానికి వెళ్ళాడు. కానీ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందా అని టెస్ట్ చేస్తుంటే కానీ అప్పుడే సడన్ గా ఆ ఎక్స్పెరిమెంట్ లోనే యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయాడు. హారిస్ లాసన్ హన్లే ఈ ఇన్వెంటర్ సబ్మెరైన్ ని కనిపెట్టాడు. ఇతను మొట్టమొదటిసారిగా ఒక ప్రోటోటైప్ వెహికల్ ని తయారు చేశాడు. ఆ సబ్మెరైన్ ని 7 వేర్వేరు వ్యక్తులకు ఇచ్చి టెస్ట్ చేశాడు. కానీ అది ఫెయిల్ అయ్యి అక్కడికక్కడే 7 మంది చనిపోయారు. దాంతో అతను దాన్ని మాడిఫై చేసి తనకు తానుగా టెస్ట్ చేసుకుందాం అని అనుకొని మాడిఫై చేసి టెస్ట్ చేసుకున్నాడు. కానీ అది మళ్ళీ ఫెయిల్ అయింది. దాంతో అక్కడనే చనిపోయాడు. అలెగ్జాండర్ బ్యాగ్దౌ. అలెగ్జాండర్ రష్యాకి చెందిన ఫిజిస్ట్ మరియు సైన్స్ ఫిక్షన్ రైటర్. ఈ సైంటిస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా హ్యూమన్ రిజ్యువేషన్ జరుగుతుంది అని నమ్మే వారిలో ఒకరు. హ్యూమన్ రిజ్యువేషన్ అంటే ఒక వ్యక్తి ఎప్పటికీ యవ్వనంలా ఉండడం. సరే, ఒక వ్యక్తి ఏజ్ పెరుగుతుంది అంటే దానికి కారణం సెల్స్. మన బాడీలో నిరంతరం కొన్ని లక్షల సెల్స్ పుడుతూ ఉంటాయి, కొన్ని లక్షల సెల్స్ చనిపోతూ ఉంటాయి. కానీ ఈ సెల్స్ పుట్టడం తగ్గిపోవడం వల్ల మనకు ఏజ్ పెరుగుతుంది. అదే స్టెమ్ సెల్స్ పుట్టడం ఆగిపోవడం వల్ల మనం చనిపోతాం. అదే వేరే వ్యక్తి బాడీలో ఉన్న సెల్స్ ని రక్తం ద్వారా మన బాడీలోకి ఎక్కించుకుంటే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం, ఏజ్ పెరగకుండా. అలాగే మనకు మరణం కూడా రాదు అని అలెగ్జాండర్ నమ్మేవారు. అలా ఎక్కువ కాలం బతకాలని వేరే వేరే వ్యక్తుల యొక్క రక్తాన్ని తన బాడీలోకి ఎక్కించుకొని తనకు తానుగానే ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాడు. ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఇంకా అలెగ్జాండర్ 1928లో 12 సార్లు వేరే వేరే వ్యక్తుల యొక్క రక్తం ఎక్కించినందువల్ల లేదా తనకు పడని వేరే రకమైన బ్లడ్ ని ఎక్కించడం వల్ల తన బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయి చనిపోయాడు. బహుశా ఎందుకేనేమో దురాశ దుఃఖానికి చేటు అంటారు. నెంబర్ 8 థామస్ ఆండ్రూ. ఆండ్రూ బ్రిటిష్ చెందిన బిజినెస్ మ్యాన్ మరియు షిప్ హోల్డర్. ఇతను ఈ ప్రపంచంలో అతిపెద్ద షిప్ అయిన టైటానిక్ షిప్ తయారీలో చీఫ్ నావల్ ఆర్కిటెక్ట్. మనందరికీ తెలుసు టైటానిక్ షిప్ ఇంతకుముందే ఐస్బర్గ్ ని గుద్దుకొని మునిగిపోయిందని. అందులో షిప్ ప్రయాణిస్తున్నతో పాటు ఇతను కూడా ఉన్నాడు. అలా మునిగిపోయి చనిపోయాడు. నెంబర్ 9 లీసీ. లీసీ చైనా చరిత్రలో టాప్ 3 లేదా 4 అత్యంత ఇంపార్టెంట్ వ్యక్తుల్లో ఈయనే ఒకరు అని జాన్ బ్లాక్ రాశాడు. లీసీ క్వీన్ రాజ్యవంశం చైనీస్ చరిత్రలో మొట్టమొదటి స్వాతంత్ర రాజ్యాంగం మారింది అంటే అందులో ఈ లీసీ రోల్ ఎంతగానో ఉంది. ఇతను రాజ్యం నుంచి స్వాతంత్రం కోసం కొన్ని సంస్థలను సృష్టించాడు. అంతేకాదు చైనీస్ క్వీన్ రాజ్యవంశం యొక్క ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఇదంతా క్రీస్తు పూర్వం అంటే BC 280 BC నుంచి 208 BC వరకు జరిగింది. అప్పుడు లీసీ వాళ్ళ రాజ్యంలో తప్పు చేసే వారికి 5 శిక్షలను తయారు చేశాడు. అవేంటంటే ఫేస్ నిండా టాటూస్ వేయించుకోవడం, ఫేస్ మీద ఉన్న స్కిన్ ని కట్ చేయడం, నీ క్యాప్స్ తీసేయడం, అదే ముఖాల చిప్పలు తీసేయడం, కొన్ని రీజనరేట్ ఆర్గన్స్ అంటే లివర్ ఇలాంటివి మన బాడీ నుంచి తీసేయడం, ఇంకా మనిషి బతుకుండగానే వేడి నీళ్ళలో ఉడకబెట్టడం. ఇలా ఇతను క్రియేట్ చేసిన శిక్షలతోటే ఇతన్ని చంపేశారు. నెంబర్ 10 మ్యాక్స్ వాలియర్. మ్యాక్స్ వాలియర్ ఒక ఎర్లియస్ట్ రాకెట్ సైంటిస్ట్. ఇతను రాకెట్స్ మీద చాలా రీసెర్చ్ చేశాడు. జర్మనీకి చెందిన రాకెట్ సైంటిస్ట్. అలాగే 20th సెంచరీలో అపోలో మిషన్స్ కి ఈయనే మోటివేషనల్. ఇతన్ని నాసా యొక్క డూప్లికేట్ అని కూడా అనేవారు. వాలియర్ ఫ్రిడ్జ్ 1 ఓపెల్ తో కలిసి రాకెట్ పవర్డ్ కార్ అనే వెహికల్ ని 1928లో తయారు చేశారు. ఇలా దీన్ని తయారు చేయడానికి 1 సంవత్సరం అంటే 1929 వరకు టైం పట్టింది. చివరికి ఇతను అత్యంత వేగంగా వెళ్లేటువంటి రాకెట్ కార్ ని తయారు చేశారు. దీన్ని టెస్ట్ కూడా చేశారు. కానీ తన 35 ఏళ్ల వయసులో అంటే 1930లో రీసెర్చ్ చేస్తుంటే అక్కడ కంబషన్ అయి ఒక భారీ ఎక్స్ప్లోజన్ ఏర్పడింది. అలాగే ఈ సైంటిస్ట్ ఏ సేఫ్టీ తీసుకోకపోవడం వల్ల అలా యాక్సిడెంటల్ గా చనిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.